మదనపల్లి అనగానే ముందుగా గుర్తొచ్చేది టమోటా మార్కెట్. కానీ ఆ పేరు వెనుక మరో ఘనమైన చరిత్ర ఉంది. అదే మదనపల్లి మగ్గం సవడి. నీరుగట్టి వారి పల్లెలో దశాబ్దాలుగా మగ్గాలు బోగుతూనే ఉన్నాయి. తరతరాలుగా ఈ చేనేతనే నమ్ముకుని వందలాది కుటుంబాలు బతుకుతున్నాయి. ఇక్కడ తయారయ్యే సిల్క్ చీరలు దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్. కానీ మదనపల్లి చేనేతకు మాత్రం రావాల్సిన బ్రాండ్ నేమ్ రాలేదు. ఇంతకీ మదనపల్లి మగ్గం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? నేతన్నల ప్రధాన డిమాండ్లేంటి? జీ తెలుగు న్యూస్ స్పెషల్. మదనపల్లి టమోటాకు ఎంత క్రేజ్ ఉందో ఇక్కడి చేనేత మగ్గానికి కూడా అంతే గొప్ప చరిత్ర ఉంది. నీరుగట్టు వారి పల్లెలో ప్రతి ఇల్లు ఒక చేనేత పరిశ్రమే. ఇళ్లలోనే మగ్గాలు ఏర్పాటు చేసుకుని చీరలు నేస్తారు. నూలు సిద్ధం చేయడం దగ్గర నుంచి రంగులద్దడం, మగ్గంపై డిజైన్ అల్లడం వరకు ప్రతి దాంట్లోనూ నేతన్నల చెమట ఉంటుంది. ఒక్క చీర బయటపడాలంటే గంటల తరబడి మగ్గం ముందు కూర్చోవాల్సిందే. కానీ రోజురోజుకు పెరిగిపోతున్న ముడి సరుకుల ధరలు, యంత్రాల పోటీతో సాంప్రదాయ మగ్గాన్ని నడపడం నేతన్నలకు కత్తి మీద సాములా మారింది. మాది ఊరే మన కొనకల కురవపల్లి అటు నుంచి వచ్చి మా నాయన వెలంపూర్ బెంగళూరులో చేర్పించినాడు. ఆడ నా 10 ఏళ్ళ వయసులో నుంచి మగ్గం నేర్చుకుంటూ ఉన్నాను. మళ్ళీ కొన్నాళ్ళకి ఇల్లు కట్టింటి రమణ్యాలకి వచ్చినాను. అలా తర్వాత కూలి పని ఎందుకని సొంత మగ్గం వేసుకోవాలని కొన్నాళ్ళకి బాధపడి సొంత మగ్గం వేసుకుంటే మళ్ళీ అప్పుడు ఇబ్బంది చీరలు రేట్లు ఎక్కువ అయిపోయి అప్పుడు ఇబ్బంది అయ్యి మళ్ళీ అప్పుడు నిలిపేసి మళ్ళీ అప్పుడు దివాళ అయిపోయింది. మళ్ళీ అటు నుంచి ధర్మవరం పోయినాను. ధర్మవరంలో కూడా కొన్నాళ్ళు 3 ఏళ్ళు 7 ఏళ్ళు నేర్చి వచ్చినాము. పిల్లలకు చదువులు కూడా లేకుండా నిలిపేపించి నేర్పించుకొని వాళ్ళు అప్పు తీసుకుంటే అప్పు తీసేసి మళ్ళీ వచ్చి ఊరికే వచ్చినాము. మగ్గం నేర్చుకుంటూ ఉన్నాము అని చెప్తాను. మదనపల్లిలో తయారయ్యే సిల్క్ చీరల డిజైన్లకు, నాణ్యతకు బయట విపరీతమైన డిమాండ్ ఉంది. నేసే చేతులకు నైపుణ్యం ఉంది. కొనుగోలు చేసేందుకు మార్కెట్టు ఉంది. మరి మదనపల్లి చేనేతకు రావాల్సిన ప్రత్యేక గుర్తింపు ఎందుకు రావడం లేదన్నదే నేతన్నల ప్రశ్న. మదనపల్లి పేరుతో ప్రత్యేక బ్రాండింగ్ చేసి చేనేత క్లస్టర్ ఏర్పాటు చేస్తే తమ చీరలకు మంచి ధర దక్కుతుందని చెబుతున్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఎగ్జిబిషన్లు, సేల్స్ పాయింట్ల ద్వారా విక్రయించే సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. నీరుగట్టు వారి పల్లెలో సొంత మగ్గాలున్న వారికంటే ఇతరుల దగ్గర కూలీకి నేసే కుటుంబాలే ఎక్కువ. రోజంతా నడుము విరగ్గొట్టుకుని పనిచేసినా వచ్చే కూలీ కుటుంబ అవసరాలకు కనీసం సరిపోవట్లేదు. పైగా ప్రభుత్వ పథకాలు కేవలం సొంత మగ్గం ఉన్నవారికి వర్తింపజేస్తున్నారని, తమలాంటి కూలీలను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మగ్గం ఎవరిదైతేనేం, నేసేది చేనేత కార్మికుడే కదా అని ప్రశ్నిస్తున్నారు. రోజంతా మగ్గం ముందు ఒకేలా కూర్చోవడం వల్ల నడుము నొప్పులు, కంటి చూపు తగ్గడం వంటి తీవ్ర శారీరక సమస్యలు నేతన్నలను వేధిస్తున్నాయి. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఆసుపత్రి బిల్లులు కట్టలేక అప్పుల పాలవుతున్నారు. అందుకే ప్రతి నేతన్నకు ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కూలీలుగా ఉన్నవారు సొంతంగా మగ్గాలు ఏర్పాటు చేసుకునేందుకు తక్కువ వడ్డీకి రుణాలు, ఆధునిక డిజైన్లపై శిక్షణ ఇవ్వాలని కోరుతున్నారు. సరైన ప్రోత్సాహం అందిస్తే మదనపల్లి చేనేత రాత మారడం పెద్ద కష్టమేమీ కాదు. గతంలో కూలీలుగా పనిచేసి కష్టపడి సొంతంగా మగ్గాలు ఏర్పాటు చేసుకుని యజమానులుగా ఎదిగిన కుటుంబాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రభుత్వాలు ముడిసరుకులపై రాయితీలు ఇచ్చి పక్కా మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే ఎందరో కూలీ నేతన్నలు సొంత కాళ్లపై నిలబడే అవకాశం ఉంది. మదనపల్లి టమోటాకు దక్కిన గుర్తింపు ఇక్కడి మగ్గానికి కూడా దక్కాలన్నది నేతన్నల కల. గంటల తరబడి శ్రమించే చేతులకు కేవలం కూలి మాత్రమే కాదు, జీవితానికి గట్టి భరోసా కావాలి. కూలీ నేతన్నలకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేసి ఆరోగ్య బీమా అందించి మదనపల్లి చేనేతకు ప్రత్యేక బ్రాండింగ్ తీసుకొస్తేనే ఈ సాంప్రదాయ కళ నిలబడుతుంది.